హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. సో ఈ వ్లాగ్లో రీ-రిలీజ్ అనదర్ రీ-రిలీజ్. సో యాక్చువల్లీ పోల్పెట్ట అందరూ శివాజీ ది బాస్ అన్నారు. కాకపోతే శివాజీ ది బాస్తో వచ్చిన ప్రాబ్లం ఏంట్రా అంటే అంత వైబ్ లేదు, నచ్చలేదు నాకు. ఎందుకో అంత వైబ్ అనిపించలే. ఎందుకంటే థియేటర్లో ఒక ఎంజాయ్మెంట్, ఒక సెలబ్రేషన్ ఉంటే చూడబుద్ధి అవుతుంది. బట్ అంత ఖాళీ థియేటర్స్ పెట్టుకొని ఉన్న మన వైపు పారవడం ఎందుకని చెప్పి జస్ట్ శివాజీని అలా పక్కన పెట్టి సరదాగా బొమ్మరిల్లు ఓపెన్ చేశాను. నాకు ట్విస్ట్ ఏంట్రా అంటే దేవి 4x4 షోస్ ఫిల్ అయిపోయాయి. నాకు ఇంకొకే ఇది కదా మనకు కావాల్సిన రైట్ వైబ్ అని చెప్పి నేను ఇంకా వెంటనే సింగిల్ టికెట్ మిగిలింది 6:15 PM షోకి. సో సింగిల్ టికెటే తీసా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నా. లెట్స్ గో. మీరు ఒక విషయంలో నాకు చాలా అన్ఫేర్ చేస్తున్నారు. అన్ఫేర్ ఏంటంటే వ్యూస్ వస్తున్నాయి, ఓకే వెల్ అండ్ గుడ్, కానీ లైక్స్ కొట్టండి. ఫస్ట్ లైక్స్ కొట్టండి. వెళ్ళండి. ఏమైంది? ఏం కాదు. ఐఎమ్ లేట్ టు ద షో. ఫాస్ట్గా వెళ్తున్నా, టైం అయిపోయింది ఆల్రెడీ. అప్పటికే నేను 5K స్టార్ట్ అయ్యాను రా. అప్పటికే నేను త్వరగానే స్టార్ట్ అయ్యాను మమ్మీ. అయినా ఏంటి ఎంత లేట్ అయిందో నాకు అర్థం కాలేదు. సో డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళిపోయి అక్కడ చూపిస్తా అన్నమాట. సో లెట్ మీ గో దేర్ ఫస్ట్. ఫ్రెండ్స్, ప్రేమ, లవ్ అలాంటివి మన ఫ్యామిలీస్ కి పడవని చెప్పానండి. మీ ఫ్యామిలీ గురించి నాన్నగారు చెప్పారండి. మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి. అలా చూడటం మానేసి అది చూడ. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. డబ్బులు ఇస్తే కదా. పెంచలేదు, నన్ను సరిగా పెంచలేదు.
కొంతమంది నన్ను ఏడిపిస్తే కొట్టాడు చూడు తగిలిందా సత్తి? పర్వాలేదు వాడు తగిలినా ఇంకా నువ్వు చెప్పు. ఇక లైఫ్ లాంగ్ ఉంటుందా సిద్ధు? ఇప్పటికైనా అర్థం చేసుకో, నీకేం కావాలో నీకు తెలియదు. మీకు తెలుసా? తిట్టేస్తాం మిమ్మల్ని. అసలు వీడి గురించి మీకేం తెలుసు? అర్థం కావట్లేదు, చెప్పు ఏం తప్పు చేశారు? మొత్తం మీరే చేశారు. మొత్తం మీరే చేశారు. మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు. నవ్వుతున్నారు నన్ను చూసే తీసుకెళ్ళినందుకు మీ కుటుంబం మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా నరికేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ అదే నా ఇంటి ముందు నా కూతురు కోసం నిలబడి ఉంటే నాకు ఆనందంగా ఉంది. అలాగా ప్యాక్డ్ థియేటర్లో కూర్చొని అలా ఆడియన్స్ మధ్య ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటే అది వైపు. యాక్చువల్లీ ఐ ఎక్స్పెక్టెడ్ 3 మూవీ టు బి లైక్ దిస్ అన్నమాట. కాకపోతే అవుట్ ఆఫ్ ద బ్లూ బొమ్మరీలు చాలా సర్ప్రైజ్ ఇచ్చింది నాకు. యాక్చువల్లీ శివాజీతో బాస్కి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తాను అనుకున్నాను. కాకపోతే బొమ్మరిల్లు అవుట్ ఆఫ్ ద బ్లూ చాలా సడన్ షాక్ ఇచ్చింది నాకైతే. చాలా ఇప్పుడు నేను వెళ్ళి ఎక్స్పీరియన్స్ మా కాయిస్తో షేర్ చేసుకోబోతున్నాను. అరే బ్రో, యూ మిస్డ్ బ్రో. సూపర్, పగిలిపోయింది థియేటర్ అంతా. మొత్తం డైలాగ్ కి మాసు. మిస్ అయిపోయారా? చాలా మిస్ అయిపోయారు గైస్. సారీ, ఐ ఫెల్ట్ వెరీ సారీ. చాలా బాగుంది.